హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు వంకాయ టమాటో కర్రీ అండి. ఇది కలుపు కూర అనుకోవచ్చు, లేదా తాలింపు కూడా వేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుందండి. ఇలా వంకాయ టమాటో వేసుకుంటే, అట్లనే ఆలు కూడా వేసుకోవచ్చు అండి. ఆప్షన్, మన ఇష్టం. అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను ఒక 1/2 kg ప్రాన్స్ తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను బాయిల్ చేసుకుంటున్నానండి. కాస్తంత కరివేపాకు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. రాక్ సాల్ట్ కూడా వేసేసుకొని మనం కాస్త బాయిల్ చేసుకుంటే ఈ వాటర్ అంతా ఇంకిపోతుందండి. దానిలో అంటే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. అలాగే ఒక 1/2 teaspoon టర్మరిక్ పౌడర్ వేసేసుకొని ఇలా కుక్ కానిస్తే ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ కానివ్వాలి. ఒక బాండీ పెట్టేసుకొని ముందుగా ఆ బాండీలో ఒక 4 teaspoons ఆయిల్ వేసుకున్నానండి. అలాగే ఒక ఆనియన్, ఒక 4 chilies, అట్లా కరివేపాకు కాస్త తీసుకొని ఇలాగ వేయించుకోవాలి. అంటే పచ్చి ఉల్లిపాయలో ఉన్న పచ్చి అంతా కుక్ అయ్యేంత వరకు జస్ట్ ఇట్లాగా మనం వేయించుకోవాలి. అట్లనే లేత వంకాయలు ఒక 1/2 kg తీసుకున్నాను. అవి తీసుకొని జస్ట్ మనం జాగ్రత్తగా ఈవెన్గా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా వంకాయలు ఇలా కట్ చేసుకోవడం వల్ల త్వరగా కుక్ అయిపోతున్నాయి. అట్లనే మంచిగా వేగుతాయండి. ఇట్లా ఆయిల్లో ఇట్లా వేయించుకుంటే బాగుంటుంది. మనం మూత పెట్టేసుకుంటే జస్ట్ ఆవిరితోనే ఈ వంకాయలు అనేవి మంచిగా కుక్ అయిపోతాయి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా ఆయిల్లో కాస్తంత మనం వేయించుకున్న తర్వాత 2 tomatoes తీసుకుని అవి చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ టమాటోస్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 teaspoon పసుపు వేసుకున్నాను. పసుపు కూడా వేసుకున్న తర్వాత మనం వీటన్నిటిని మంచిగా తిప్పుకోవాలి. మరి కాస్త రాక్ సాల్ట్ వేసుకున్నానండి. ఇవి కుక్ అయ్యేంత వరకు మనం జస్ట్ ఇట్లాగా అడుగంటకుండా జస్ట్ ఇట్లా తిప్పుకోవాలి. అలాగే మనం ఈ బ్రింజల్ టమాటో పీల్ మంచిగా పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అట్లా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 teaspoon వేస్తున్నానండి. ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. అది అప్పటికప్పుడు మనం రుబ్బుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పచ్చివాసనతో పోయేంత వరకు వేసుకున్న తర్వాత మనం ప్రాన్స్ ముందుగా మనం ఉడికించుకున్నాం కదండి, ఒక 1/2 kg, వాటిని వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి. ఈ వంకాయలో ఈ ప్రాన్స్ కూడా ఇట్లా మంచిగా కుక్ అవ్వాలి. ఇట్లా మనం అంటే వాటర్ జస్ట్ మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఒక 2 teaspoons కారం వేస్తున్నానండి. రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని మరలా కుక్ అనేది కాస్తంత మనకు స్పైసీ కావాలనుకుంటే మరి కాస్త అంత కారంని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కారం కూడా కొంచెం ఈ పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ మంచిగా ఇట్లాగా మనం అడుగంటకుండా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కొంచెం మనం ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి గ్రేవీ కొరకు ఇట్లా వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ కాస్తంత రావడానికి బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం వీటన్నిటిని మనం కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes మనం ఇలాగా మూత పెట్టేసుకొని మనం కుక్ కానివ్వాలి. ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనం కుక్ కానిస్తే బాగుంటుంది. అలాగే మనం కాస్తంత కొంచెం టమాటా వేసాం కాబట్టి కాస్తంత టామరిన్ జ్యూస్ వేసుకున్నానండి. ఒక ఉసిరి సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని యాడ్ చేశాను. ఇట్లా ఇది మనం ఎక్కువ మందికి సర్వ్ చేసుకోవచ్చు అండి. కర్రీ అంత బాగుంటుంది. గరం మసాలా ఒక 1/2 teaspoon, అలాగే ధనియాల పౌడర్ ఒక 1 teaspoon. ధనియాలు కొంచెం వేయించేసి మనం ఆ పౌడర్ని చేసుకోవాలండి. ఆ పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకుందాం, ధనియాల పౌడర్ని. చూసారా ఫ్రెండ్స్, ఇలాగా మనం జస్ట్ ఇట్లా కర్రీ అంతా దగ్గరికి వచ్చేంత వరకు మనం జస్ట్ ఇట్లాగా కుక్ కానివ్వాలి. మనం మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ ఆవిరితోనే మంచిగా ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనం కుక్ కానివ్వాలి. కర్రీ దగ్గరగా వస్తే బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ అట్లనే మనకి ఇలా దగ్గరగా ఉంటేనే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. కొరియందర్తో మనం గార్నిష్ చేసుకుందామండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. జస్ట్ మనం సర్వ్ చేసుకుంటే రెడీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం సర్వ్ చేసుకుందాము. కర్రీ సర్వ్ చేసుకుంటే రెడీగా ఉంది. చూసారా ఫ్రెండ్స్, చూస్తుంటేనే గుమగుమలు ఆడిపోతుంది కదండి. నాకైతే చాలా నోరూరిపోతుంది, అంత బాగుంది. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.